హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో పక్కా పల్లెటూరు వంటైన చింత చిగురు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. అందరికి తెలిసిందే కదా అనుకోవచ్చు, కానీ నేను ఈ పప్పుని కాస్త డిఫరెంట్ గా చేస్తానండి. నేను చూపించే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. పప్పు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. చింత చిగురు ఒంటికి చాలా మంచిదండి. విటమిన్ సి మరియు ఏ అధికంగా ఉంటాయి వీటిలో. దీనికోసం నేను ఇక్కడ ఇలా లేతగా ఉన్న చిగురు దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ సైజు వరకు చింత చిగురుని తీసుకున్నాను. దీనికి సైడ్ ఉన్న కాడల్ని మనం తుంచేసి ఆకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పు కొలతకి 1 కప్పు మసూర్ దాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక రకమైన కందిపప్పే అండి. ఈ విధంగా మనము నార్మల్ పప్పుతో పాటు ఈ మసూర్ దాల్ని యాడ్ చేసుకున్నట్లయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా థిక్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ పైన మరీ మాడిపోకూడదు, అలా అని ఎక్కువగా రంగు కూడా మారకూడదండి. పప్పు నుంచి వేయించేటప్పుడు కాస్త కమ్మటి స్మెల్ వస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసుకోండి. తరువాత పప్పులోకి వాటర్ పోసి ఒక 2 సార్లు నీట్ గా కడుక్కున్న తరువాత ఎక్సెస్ వాటర్ అంతా వంచేసి కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇంట్లో మసూర్ దాల్ గనక లేకపోతే మీరు నార్మల్ కందిపప్పునైనా సేమ్ ప్రాసెస్ లో యాడ్ చేసి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. తరువాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అదే విధంగా ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన లేదా పొట్టుతో పాటు ఉన్న 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి, అది మొత్తం యాడ్ చేసేసుకోవాలి. చింత చిగురు కాస్త పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత పప్పు అయితే తీసుకుంటారో దానికి తగినంత యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పప్పు మునిగి ఇంకాస్త పైకి తేలేంత వరకు వాటర్ పోసి దీన్ని మూత పెట్టి ఒక 5 విజిల్ల వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి. మీరు మీడియం ఫ్లేమ్ పైన కనుక కుక్ చేసుకున్నట్టయితే ఒక 6 విజిల్ల వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒక 2-3 సార్లు నీట్ గా గరిటెతో మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాలుప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తరువాత దీన్ని ఒక పప్పు కుత్తితో బాగా ఎనిపేసుకోవాలి. నేను ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి కుక్కర్లోనే ఎనిపేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో రాళ్ళ సెట్లు ఉంటాయి కదా, వాటిలో వేసి పప్పుని చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయ్యేంత వరకు ఎనుపుకోండి. మనం పప్పు లాంటివి చేసుకునేటప్పుడు ఈ విధంగా ఎనుపుకుంటే సరిపోతుందండి. మీకు కాస్త మెత్తగా కావాలనిపిస్తే అంతవరకు ఎనిపి తీసుకోండి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కంప్లీట్ గా చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తరువాత కరివేపాకు మరియు మిగిలినవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మనం వేపుకోవాలి. తరువాత ఇందులోకి ఒక ఉల్లిపాయని, అంటే కాస్త చిన్న సైజు ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేయాలి. చూసారా, ఉల్లిపాయలు అయితే రంగు మారకుండా చక్కగా ఇలా గ్లాస్ లాగా అయిపోయాయి కదా, ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తరువాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకుని చక్కగా ఉల్లిపాయలతో పాటు ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే మనకు పప్పులోకి పెట్టుకోవడానికి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం రెడీ చేసుకున్న పోపుని పప్పులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తరువాత మొత్తం కలిసే విధంగా మనం చక్కగా మిక్స్ చేసేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా చింతాకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఈ పప్పులోకి మనము మళ్ళీ చింతపండు కానీ ఇవేవి యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే చింత చిగురే చాలా పుల్లగా, తినడానికి మనకు పులుపు అయితే కరెక్ట్ గా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే
సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.